నా పేరు రాజు. సండే ఫండే ఎపిసోడ్ చూశారు కదా. సండే ఫండే ఎపిసోడ్లో ఏంటంటే నాగార్జున గారు అబ్బబ్బా ఇన్నాళ్ళు అదే తేరెనకాల అదే ఇన్ని రోజుల్లో తేరెనకాల ఈ రోజు తీరింది అన్నట్టుగా ఒక సాంగ్ ఉంటుంది కదా. అబ్బబ్బా ఇన్నాళ్ళు తేరెనకాల ఇప్పుడు తీరింది అన్నట్టుగా ఒక సాంగ్ ఉంటుంది కదా. ఆ సాంగ్కి నాగార్జున గారు పెర్ఫామ్ చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు ఎక్కువ మంది ఆడియన్స్ ఏం కోరుకున్నారంటే సోనియా ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నారు కదా. దానికి ఏంటంటే నాగార్జున గారు ఇన్నాళ్ళు తీరనకాల ఇప్పుడు తీరబోతుందన్న సాంగ్ పెర్ఫామ్ చేశారు కదా. ఇక్కడ ఏంటంటే సోనియా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సాంగ్ తీసుకుని ఉంటారు. సో ఆడియన్స్లో తీరనకాల ఇప్పుడు తీరుతుందన్న ఉద్దేశంతో అది సింక్ అవుతుంది అన్నట్టుగా సాంగ్ పెట్టినట్టున్నారు. సో ఇక్కడ నాగార్జున గారు ఆ సాంగ్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఆ స్టేజ్ మీదకి వస్తారు. హాయ్ హలో నమస్తే అని చెప్పేసి ఆడియన్స్తో చెప్పారన్నమాట. సోనియా బాగా ఎమోషనల్ అవుతుంది, ఎక్కువ ఫీల్ అవుతుంది, అసలు ఏమవుతుందో చూద్దామని చెప్పేసి రండి చూద్దాం అన్నట్టుగా తీసుకెళ్తే అక్కడ క్లిప్ ప్లే అవుతూ ఉంటుంది. ఏంటంటే సోనియా గారు డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ తింటూ ఉంటారు. అక్కడ పృథ్వీ అండ్ నిఖిల్ ఉంటారు. చెప్తుంటా వాళ్ళకి మొత్తం హౌస్ అందరూ నాకు వ్యతిరేకం అయిపోయారు, నేను మాట్లాడిన దాంట్లో అసలు రాంగే లేదు, వీళ్ళకి ఎలా కనెక్ట్ అయింది, కానీ ఆడియన్స్ నేను ఎలా మాట్లాడినా కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అదే బయట అర్థం చేసుకుని ఉండరు నా మాటలు, వాళ్ళకి అర్థమై ఉంటాయి కానీ వీళ్ళకి రాంగ్గా అర్థమైంది వీళ్ళకి అన్నట్టుగా సోనియా గారు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే తను చెప్తూ ఉంటుంది విష్ణుప్రియలో నేను అడల్టరేటెడ్ కామెడీ అని, సరే అదైతే తప్పేనాది అన్నట్టుగా చెప్తారు. కానీ ఇక్కడ యష్మితో గొడవ జరిగిన దాంట్లో నా తప్పు ఏం లేదు, తను వేరేగా అనుకుంది, వీళ్ళందరూ ఏంటంటే దాన్ని వేరేగా తీసుకుని వీళ్ళు నాతో సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు, నాకు ఉండాలని కూడా ఇంట్రెస్ట్ లేదు, నాకు వెళ్ళిపోవాలని ఉన్నది. ఒకవేళ నేను ఏం చేస్తానంటే అభయ్ వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు కదా, సో అలాగే నేను కూడా ఏదో ఒకటి చేయాలేమో అన్నట్టుగా ఆ మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడతా. అంటే నేను కూడా వెళ్ళిపోవాలంటే బిగ్ బాస్ని ఏదో మాట్లాడేసి ఏదోటి అనేసి వెళ్ళిపోవాలన్నట్టుగా అంటారు. సో ఆ టైప్ మాట్లాడుతుంటే నిఖిల్ ఫీల్ అవుతుంటాడు, అలాగ మాట్లాడకు ఎందుకు వచ్చింది అన్నట్టుగా నిఖిల్ అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు, చెప్తాడనమాట అలాంటి మాటలు నువ్వు మాట్లాడొద్దు అన్నట్టుగా. సో దీని తర్వాత నాగార్జున గారు సరే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదా, ఎపిసోడ్ అంటే సండే ఫండే కదా టాస్క్లోకి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి హౌస్ మేట్స్ చెప్తారు అన్నమాట. హాయ్ హలో అని చెప్తే హౌస్ మేట్స్ వస్తారు. సరే ఈరోజు సండే కాబట్టి కొన్ని టాస్క్లు పెడదాం, కొంతమందిని సేవ్ చేద్దాం, ఈరోజు ఎలిమినేట్ ఎవరైపోతే వాళ్ళు స్టేజ్ మీద పిలుద్దాం అని చెప్పేసి నాగార్జున గారు ఫిక్స్ అవుతారు. సో ఇక్కడ ఫస్ట్ సోనియా గారు ఏడుస్తున్నారు కదా. సో సోనియా గారిని ఏమంటారంటే ఏమో సోనియా ఎందుకు బాధపడుతున్నావు అంటే ఏం లేదు సార్, బాధ ఏమీ లేదు సార్, నేను బాగానే ఉన్నానని చెప్తారు. కానీ ఆవిడ ఆల్రెడీ అప్పటికి ఎమోషనల్ అవుతూ ఉంటుంది, కళ్ళని నీళ్ళు వస్తూ ఉంటాయి. నువ్వు చెప్పేదానికి నీ ఫేస్లో నీ కన్నీళ్ళు వచ్చే దానికి సింక్ అవ్వట్లేదు, పర్వాలేదు చెప్పమ్మా నేను వింటానని పాపం 4-5 సార్లు అడుగుతారు. కానీ ఏమి లేదు సార్, ఏమీ లేదు సార్, ఏమీ లేదు సార్ అంటే ఇంకా ఆయన చేసేదే ఉంది. సరే అమ్మ కూర్చో అయితేనే అని చెప్పి కూర్చోబెట్టిన తర్వాత సరే సోనియా ఫీల్ అవుతుంది కదా, దాని గురించి ఎవరికన్నా అర్థమైంది, నిఖిల్ నాన్న నీకు అర్థమైందంటే సార్ నా కోసం ఎవరో చెప్పవలసిన అవసరం లేదు సార్, నా గురించి ఎవరో మాట్లాడవలసిన అవసరం లేదు సార్ అని నా తరపున అన్నట్టుగా ఆవిడ అంటిలోకి సర్లే అనుకుని ఆయన సర్లే అనుకుని వదిలేస్తారు. సరేనమ్మా నీ గురించి బాగా అర్థం చేసుకున్న ఎవరో నువ్వు చెప్పమ్మా అంటే సార్ నా గురించి అయితే నిఖిల్ అర్థం చేసుకున్నాడు, అలాగే పృథ్వీ అర్థం చేసుకున్నాడు, ఈ మధ్య నుంచి అయితే యష్మి అర్థం చేసుకున్నాడని చెప్తాడు. అయితే ఇక్కడ యష్మిని పిలిచి అడుగుతారనమాట, ఏమ్మా యష్మి తను ఎందుకు ఫీల్ అవుతుంది అన్నట్టుగా అడిగితే సార్ తను అలా ఫీల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే నాకు ఈ 2-3 రోజుల నుంచి అర్థమైంది, తను మాట్లాడే విధానం తన సైడ్ కరెక్ట్గానే మాట్లాడుతుంది సార్, కానీ ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ రాంగ్గా అర్థం చేసుకున్నారు, తను ఫీల్ అవుతుంది సార్ అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే నిన్నటి వరకు యష్మి కూడా అందులోనే కదా ఉంది, మరి యష్మి అన్న మాటలకే కదా ఈరోజు ఎలిమినేషన్ వరకు వచ్చింది అది. సో ఆవిడ ఉద్దేశం ఏంటంటే నేను పృథ్వీని అండ్ నిఖిల్ని ఒక పెద్దోడు చిన్నోడు అంటాను కదా సార్, ఒక సిస్టర్లా తను చూసుకుంటుంది సార్, ఎవరు యష్మి చెప్తున్నారనమాట. సోనియా గారు ఆ పృథ్వీని నిఖిల్ని ఒక బ్రదర్స్లా చూసుకుంటుంది, వాళ్ళకి అదే ఉద్దేశంతో వాళ్ళకి సలహాలు ఇస్తుంది సార్, కానీ ఈవిడ సలహాలు ఇస్తుంది కానీ వాళ్ళు వింటున్నారు, కానీ వాళ్ళు తీసుకుంటున్నారో తీసుకుంటలేదు అన్నది వాళ్ళ ఇష్టం కదా సార్. అయితే తను చెప్పడం వరకు తను చెప్తుంది, వాళ్ళని గైడ్ చేస్తుంది సార్, అంతే తప్ప వేరేగా చేయట్లేదు. ఆ విషయం హౌస్ మేట్స్కి రాంగ్గా అర్థమైంది సార్, అందుకనే వాళ్ళు ఏంటంటే అలాగే తీసుకుంటున్నారు, నన్ను వేరేగా అర్థం చేసుకుంటున్నారని ఇవి ఫీల్ అవుతుంది సార్ అని చెప్తారు. మరి ఆల్రెడీ మరి యష్మి నిన్న మొన్నటి వరకు అదే కదా మాట్లాడింది, ఆవిడ బ్రదరో సిస్టర్ అంట అన్నట్టుగా వాళ్ళ వెపన్స్ కింద వాడుకుంటుంది ఆవిడ అన్నారు. మరి ఏంటంటే ఇప్పుడు మరి ప్లేట్ ఇలా మార్చేశారు యష్మి గారు. సరే ఏదైనా అక్కడ సోనియా గారి గురించి మంచిగానే చెప్పింది ఆవిడ, తనైతే తన ఫీలింగ్స్ ఈ కాదు, బయట వాళ్ళకి హౌస్ మేట్స్కి ఆ విధంగా అర్థమవుతున్నాయి అన్నట్టుగా చెప్పారు. సరే అమ్మ యష్మి కూర్చో అని చెప్పేసి కూర్చొని అక్కడ ఏంటో సాంగ్ అంటే ఫొటోస్ ఉంటాయి, ఫోటో పట్టు ట్యూన్ పెట్టేదో ఉంది. అక్కడ ఏంటంటే ఒక ట్రే ఉంటుంది, ఆ ట్రేలో ఫొటోస్ ఉంటాయి అనమాట, హీరోయిన్స్ ఫొటోస్ ఉంటాయి. ఒక సాంగ్ సంబంధించిన ట్యూన్ ప్లే చేస్తారు, సౌండ్ ప్లే చేసినప్పుడు
ఆ సౌండ్ ప్రకారం ఆ సాంగ్లో ఎవరు యాక్ట్ చేస్తారో వాళ్ళ ఫొటోస్ తీసుకుని అక్కడ డిస్ప్లే చేయాలి. అంటే ఏ టీం ఫాస్ట్గా చేస్తే వాళ్ళకి కొన్ని పాయింట్స్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ అయితే మన విష్ణుప్రియ గారు చేస్తారు. అన్ని సాంగులకి మ్యాక్సిమం ఆవిడ ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా ఇక్కడ శక్తి టీంకి 3 పాయింట్స్, కాంతార టీంకి 7 పాయింట్స్ అన్నీ వస్తాయి. అంటే ఈ టీం విన్ అయినట్టు మన నాగార్జున గారు కాంతార టీం విన్ అయిందని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఇక్కడితో ఇది అయిపోద్ది కదా, ఈ టాస్క్ ఏదైతే అయిపోతుంది. అయితే విన్నింగ్ అమౌంట్ లాస్ట్ వీక్ 11,60,000 ఉంది కదమ్మా. మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడం కోసం 3 టాస్క్ గెలిచారు కాబట్టి 3 టాస్క్లకి 3 lakhs కలుస్తుంది. ఇప్పుడు టాస్క్ విన్ అయినందుకు 40,000 ఎంతో మొత్తం మీద 3,40,000, అది ఒకటి ఇంచుమించు 15 lakhs ఎంతో విన్నింగ్ అమౌంట్ యాడ్ అయింది అన్నట్టుగా చెప్పారు. సరే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలిమినేషన్ ఎవరైతే ఉన్నారో అందరూ నుంచోండి అంటారు. ఇందులో మన మన డేంజర్ జోన్లో మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠ ఒత్తిడితోనే ఉంటాడు పక్కన. ఆ పక్కన ఉన్న తర్వాత సరే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు కానీ నువ్వు పక్కన ఉన్న అంటారు. మిగతా వాళ్ళు నామినేషన్లో ఉన్న నలుగురిని నుంచోమంటారు. నలుగురులో నలుగురు కదా మిగిలేరు. మనవాడిని తప్పించేస్తే ప్రేరణ, ఆదిత్య ఓం గారు, అండ్ మన సోనియా గారు అండ్ మణికంఠ పక్కన పెట్టేస్తే ఇంక ముగ్గురే కదా. ముగ్గురులో ఇప్పుడు ప్రేరణ సేవ్ అవుతుంది అనమాట. 3 బాక్సులు తీసుకొస్తారు. జస్ట్ అది ప్రెస్ చేస్తే గ్రీన్ లైట్ వెలిగిన వాళ్ళు సేవ్ అయినట్టు, రెడ్ లైట్ వెళ్ళిన వాళ్ళు అన్సేఫ్. సో ఇక్కడ ఆదిత్య ఓం గారు, సోనియా సేఫ్ అవర్ అనమాట. మన ప్రేరణ సేవ్ అవుతుంది ఇక్కడ. సరే, ఇక్కడ అయిపోయిన తర్వాత సరే అయితే మీరిద్దరు ప్లస్ డేంజర్ జోన్లో మన మణికంఠ ఉన్నారు కదా అని చెప్తారు. దీని తర్వాత ఇంకొక గేమ్ పెడుతున్నానమ్మని చెప్పేసి ఒక హ్యాండ్ ఉంటుంది. ఆ హ్యాండ్ వచ్చి ఎవరిని చెంప మీద కొట్టి అసలు ఎందుకు కొడుతున్నావు అంటే అక్కడ బౌల్ ఉంటుంది అనమాట. ఆ ఫిష్ బౌల్ ఉంటే ఫిష్ బౌల్లో కొన్ని సీట్స్ రాసి ఉంటాయి. అందులోనే కొన్ని వస్తుంటాయి అనమాట. బయాస్డ్ ఎవరు, తర్వాత కన్నింగ్, ఫేక్, ఇలాంటివి కొన్ని పదాలు ఉంటాయి. ఆ తర్వాత ఆ పదాలు ఎవరికి సెల్ఫిష్ ఎవరు, అలా కొన్ని పదాలు వస్తే ఆ పదాలు ఎవరికి సింక్ అవుతున్నాయో అది తీసి ఒక చీట్ తీసి ఆ చీట్ చూసి దీనికి ఎవరు సింక్ అవుతున్నారు అని చెప్పేసి ఒక హ్యాండ్ ఉంటుంది అనమాట. దాంతో దవడ మీద కొట్టి చెప్పాలన్నమాట. అలాగా వచ్చినప్పుడు సోనియా ఏమో సెల్ఫిష్ అని వస్తుంది. అదేమో మన విష్ణుప్రియకి సెల్ఫిష్గా ఉంటుంది కదా సార్ అన్నట్టుగా ఇలాగా. తర్వాత ఇలా కొన్ని పదాలు తీసుకుని వద్దాం, ఒక్కొక్కరు ఒకటి కొట్టి ఒక్కొక్కటి చెప్తారనమాట. ఇది సరదాగా సిల్లీగా చెప్తారు. పూర్తిగా ఎవరికి ఏమీ సింక్ అవ్వవు అందులో. అయినా ఏదో సరదాగా వచ్చిన సీట్ ఎవరికొకరికి ఇవ్వాలి కాబట్టి అలాగా ఆదిత్య ఓం గారు ఏమో ఇతనికి ఇస్తారు, మన మణికంఠకి. అదే ఇలా కొన్ని ఇస్తారనమాట. అదే ఇది జరిగిపోయిన తర్వాత ఇంకా నామినేషన్లో ఎవరు మిగిలి ఉన్నారు అన్నట్టుగా అడిగితే ఇంకెవరు మన సోనియా అండ్ ఆదిత్య ఓం గారు, దాంతోపాటు మన ఉంటారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ. సరేనమ్మా, మీరు అందరూ యాక్షన్ రూమ్లోకి వచ్చేసేయండి, ఇక్కడ ఎలిమినేట్ అయ్యి ఇక్కడికి ఎవరు వస్తారో నేను చూస్తానని చెప్తారు. చెప్పిన తర్వాత మొత్తం ఎవరికాళ్ళు హక్ చేసుకుని అదే మీరు బాగా ఆడండి ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇందులో మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే తన పేరు సోనియా గారు ఏమో పృథ్వీకి చెప్తారు, నువ్వు చాలా బాగా ఆడాలరా అది ఇదని తనకి చెప్తుంది. తర్వాత మన మణికంఠ వచ్చి ప్రేరణ, విష్ణుప్రియకి మీరిద్దరు చాలా బాగా ఆడండి అని వాళ్ళిద్దరికి చెప్తారు. ఆదిత్య ఓం గారు అయితే మాత్రం వచ్చేస్తాడనమాట. ఆయన మామూలుగా లివింగ్ రూమ్లోకి, అదే మన యాక్షన్ రూమ్లోకి వచ్చేస్తారు. అక్కడ 2 టబ్బులు ఉంటాయి. ఆ టబ్బులు ఉన్నప్పుడు నేను చెప్పిన తర్వాత జస్ట్ అది దాంట్లో డిప్ చేయండి. రెడ్ వస్తే కనుక నాట్ సేఫ్, గ్రీన్ వచ్చిన వాళ్ళు సేఫ్ అయినట్టు అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత డేంజర్ జోన్లో ఉన్న మనకంట కూడా ఇక్కడ ఉండాలి, పక్కన ఉండమ్మా నువ్వు అని చెప్తారు. ఆ ముగ్గురు ఉంటారు కదా యాక్షన్ రూమ్లోకి. జరిగినప్పుడు నాగార్జున గారు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత డిప్ చేసిన వెంటనే మన ఆదిత్య ఓం గారు సేవ్ అవుతారు. మన సోనియా గారు ఏం చేస్తారంటే రెడ్ వస్తుంది కాబట్టి ఆవిడ డేంజర్ జోన్లో వాళ్ళిద్దరినే పెట్టేస్తారు. లాస్ట్కి ఎవరో డేంజర్ జోన్లో ఉన్న మణికంఠనే అండ్ సోనియా గారిని. ఇక్కడ ఆదిత్య ఓం గారు సేవ్ అయ్యి వెళ్ళిపోయారు. లోపల బయట ఉన్న వాళ్ళు ఏంటి, ఇదే ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతారు అనుకున్నాం, అయినా ఈయన సేవ్ అయ్యారు అన్నట్టుగా మన నిఖిల్, పృథ్వీ అండ్ ఒక వావ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారనమాట. ఎందుకంటే ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతారని అందరూ అనుకున్నారు. ఆల్మోస్ట్ సోనియా గారు కూడా అనుకుని ఉంటారు. కానీ నిన్న నాగార్జున గారు కొన్ని మాట్లాడటంతో నాకు ఏదో నెగిటివ్ అయ్యిందన్న ఫీలింగ్ ఆవిడకి వచ్చింది. సో ఆవిడకి గెస్ట్ చేసింది నేను వెళ్ళిపోతానేమో అన్నట్టుగా. కానీ ఉంటుంది కదా బయట వాళ్ళకి, ఇటు మణికంఠ కానీ నెక్స్ట్ ఆదిత్య ఓం గారు కానీ వెళ్ళిపోతారని అనుకుని ఉండొచ్చు. వాళ్ళు షాక్ అయ్యారు ఆదిత్య ఓం గారు వెళ్ళినట్టునే. నెక్స్ట్ బయట వాళ్ళు ఏమనుకుంటారంటే అయితే మణికంఠ వెళ్ళిపోతాడు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్. అయితే నెక్స్ట్ నాగార్జున గారు ఏమంటారంటే సరే అయితే మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి మళ్ళీ హౌస్ మేట్స్తో మాట్లాడతారు. ఇప్పుడు
మీరు డేంజర్ జోన్లో పెట్టిన మెనకంట ఏం ఆడట్లేదు, పెద్దగా ఏమీ లేదన్న డేంజర్ జోన్లో పెట్టిన మెనకంటనే ఆడియన్స్ ఓటింగ్లో అని బాగానే ఉన్నాడు అతనికి. కానీ లీస్ట్లో ఉన్నది మాత్రం మన సోనియా గారు. కాబట్టి ఇప్పుడు మీకు ఛాన్స్ ఇస్తున్నా, వీళ్ళిద్దరూ ఎలిమినేషన్లో ఉన్నారు కాబట్టి మీలో ఎవరు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ లోపల వీళ్ళు ఉన్నారు కదా, మీలో ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తారు వాళ్ళని మాత్రం నేను సేవ్ చేస్తాను, లేని వాళ్ళని మాత్రం ఎలిమినేట్ అయిపోతారని చెప్పారనమాట. ఇక్కడ చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఆయన, మీరు సోనియాకి ఎవరు సపోర్ట్ చేస్తారు ముందు నుంచోండి, తర్వాత మణికంఠకి ఎవరు సపోర్ట్ చేస్తారు ముందు నుంచోండి అని చెప్తారు కదా. చెప్పినప్పుడు ఏం చెప్తారంటే ఆయన చెప్పేది ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అయితే కనుక లిస్ట్లో సోనియా ఉన్నారు కాబట్టి ఆడియన్స్ ఓటింగ్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పండి అంటారు. ఇదేట్రా బాబు, ఇదేం ఫిట్టింగ్ రా బాబు, అంబర్ ఫిట్టింగ్లా ఉంది. ఒకవేళ ఇలాగ సపోర్ట్ ఇచ్చారనుకో మళ్ళీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ అయిపోతారు కాబట్టి వాళ్ళందరూ ఒక నిమిషం ఆలోచించుకుంటారు. ఈ లోపల ఆయన అంటే మీకు 8 seconds టైం ఇస్తున్నా, వెంటనే 8 secondsలో నాకు చెప్పండి అంటారు. అయితే వెంటనే ఏం చేస్తారంటే పృథ్వీ, నైనిక అండ్ మన నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే సోనియాకి సపోర్ట్ చేస్తారు. మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మణికంఠ సపోర్ట్ చేస్తారు. అంటే మెజారిటీ ఓట్ ఎక్కువగా ఉన్నందుకు అంటే ఇటు ఆడియన్స్ పరంగా కానీ హౌస్ పరంగా కానీ లీస్ట్లో సోనియా ఉన్నది కాబట్టి ఇక్కడ సోనియాని ఎలిమినేట్ చేస్తున్నాను సరే అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన యాక్షన్ రూమ్లోకి వెళ్ళి అమ్మ సోనియాతో అంటారు, డేంజర్ జోన్లో ఉన్న మణికంఠకి ఓటింగ్ బాగానే పడింది, అక్కడ ఆడియన్స్ ఓటింగ్ ఇక్కడ హౌస్ ఓటింగ్ కూడా మణికంఠ ఉండాలనే చెప్పారు, హైయెస్ట్ ఓటింగ్ తనకే వచ్చింది కాబట్టి నీ మీద కంపేర్ చేసుకుంటే, కాబట్టి సోనియా యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పారు. చెప్పిన తర్వాత సోనియా స్టేజ్ మీదకి వచ్చేయమ్మా అంటారు. సోనియా స్టేజ్ మీద వచ్చేస్తుంది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత సోనియా రామ్మ అంటే వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత దాన్ని ప్రోమో చూద్దాం అని చెప్పేసి ఆవిడ ప్రోమో వేస్తారు. ఆవిడ ఎక్కడెక్కడ ఏం మాట్లాడింది, ఎక్కడెక్కడ గేమ్ ఆడింది, ఎక్కడెక్కడ ఎమోషనల్ అయింది, ఇదంతా ప్రోమోలో చూసుకుంటుంది. ప్రోమో అయిపోయిన తర్వాత దీని మీద అభిప్రాయం ఏంటమ్మా అంటే సోనియా గారు ఏం చెప్తారంటే, సార్ మీరు లాస్ట్ వీక్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు కొంచెం మాట్లాడే విధానం కరెక్ట్ చేసుకున్నట్టుగా ఏదో చెప్పారు సార్, నాకు తప్పు చేశాను అన్నట్టుగా ఎక్కువ నాకు ఏం చెప్పలేదు, మీరు చెప్పుకుంటే నేను మార్చుకుందానేమో. ఇక్కడ నాగార్జున గారికి ఒక సెటైర్ వేసిందనమాట ఆవిడ, మీరు జస్ట్ పర్వాలేదు కొంచెం చూసుకోమన్నట్టుగానే చెప్పారు కానీ నాకు ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చి ఉంటే నేను మార్చుకుందానేమో, అంటే నేను ఎలా ఉండడం కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారన్న ఫీలింగ్ నాకు అనిపించి నేను అదే కంటిన్యూషన్ చేశాను. నాకు ఎప్పుడూ కూడా చివరికి నేను కబడ్డీ ఇలాంటి ఆడింది కూడా లేదు, కానీ టాస్క్లో నేను పర్ఫామ్ చేశాను, అంటే ఈ తీరు నచ్చుతుంది అన్నట్టుగా నేను ముందుకు వెళ్ళాను. అలాగేటమ్మా మరి నీకు కరాటే గట్ట వచ్చని చెప్పావు కదమ్మా అంటే, కరాటే నేర్చుకున్నాను సార్, రేపు పొద్దున్న నా ప్రొటెక్షన్ కోసం నేర్చుకున్నాను, అంత తప్ప నేను ప్రతిరోజు కరాటే చేయను కదా సార్. అలాగంటే నాకు కబడ్డీ కూడా ఆడటం రాదు, అయినా నేను ఫిజికల్గా నేను ఆడాను కాబట్టి, అంటే మీరు కొంచెం ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఇది చెప్పుంటే నేను మార్చుకుందానేమో, కానీ మీరు చెప్పలేదు. అలాగని కాదమ్మా అంటే, అదే సార్ నాకు అది అర్థం కాలేదు, బాగానే ఉంది కదా అని కంటిన్యూషన్ చేశాను అన్నట్టుగా నాగార్జున గారికి ఒక సెటైర్ వేస్తుంది ఆవిడ. తర్వాత నాగార్జున గారితో ఏమంటారంటే, అదే నువ్వు మాట్లాడే విధానం అన్నట్టుగా అంటే, సార్ నేను కాలేజీలో ఉన్నప్పుడు నుంచి కూడా మా ఫ్రెండ్స్తో ఈ విధంగానే మాట్లాడాను, నేను మాట్లాడేది వాళ్ళు హర్ట్ అవుతున్నారని నాకు తెలుసు, అంటే నా మాట కానీ మార్చుకుంటే బాగుంటుందని కూడా నేను అనుకున్నాను, కానీ నేను మారలేదు సార్, ఎందుకంటే నా ఇండివిజువల్గా నేను ఉండాలి, ఒకళ్ళ కోసం నేను ఎందుకు మారాలన్న ఉద్దేశంతో నేను మారలేదు సార్, అట్లానే ఉన్నాను, నేను అలాగే ఉంటానని చెప్తుంది. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు ఏదో ఉంటుంది కదా, ఆ టైం ఏంటంటే ఆవిడకి ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఆవిడ బిహేవియర్ ఏం మారదు, అంటే ఆవిడ యాటిట్యూడ్ సేమ్ అలాగే ఉంటుంది, నేను ఇలాగే ఉంటా, అవతల వాళ్ళు నచ్చితే ఉంటారు, నచ్చకపోతే లేదన్నట్టుగా నాగార్జున గారి దగ్గర చెప్తారు సోనియా గారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆవిడ మారదు, ఆవిడ ఇంక మారే అవకాశం లేదన్నట్టుగానే చెప్తుంది. ఎందుకంటే నా క్యారెక్టర్ ఎలా ఉందో నేను అలాగే ఉంటాను తప్ప, అంటే నా బిహేవియర్ ఎలా ఉందో అలాగే ఉంటా, నేను ఇంతే మనిషిని, అవతల హర్ట్ అయినా నా మాట తీరు నేను ఇంకా మార్చుకొని నేను ఎలాగ ఉంటానని చెప్పేసి చెప్తారనమాట. సరే అయితేనమ్మా, అయితే నువ్వు ఇలాగ ఎందుకు ఫీల్ అయ్యావంటే, హౌస్ మేట్స్ అందరూ కూడా నన్ను వ్యతిరేకంగా అనుకున్నారు సార్, నేను ఫీల్ అవ్వడానికి కారణం అది. అయితే అది ఎందుకు అంటే, నేను ఎంతసేపు పెద్దోడు చిన్నోడు అని నిఖిల్ పృథ్వీకి చెప్తున్నాను కదా, నిఖిల్ పృథ్వీ అంటే హౌస్ మేట్స్ అందరికి ఇష్టం, నేను వాళ్ళిద్దరిని మైండ్ వాష్ చేయడం వల్ల వాళ్ళు వేరేగా ట్యూన్ అవుతున్నారు, అంతా నేనే నడిపిస్తున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది. సో అందుకని వాళ్ళిద్దరు అంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళిద్దరిని నేను ఎక్కడైతే వాళ్ళ గేమ్ను పాడు చేస్తున్నానో మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ
వాళ్ళందరూ నాకు వ్యతిరేకం అయిపోయారు సార్, అందుకే నాకు వెళ్ళిపోవాలనిపించింది అని చెప్పేసి ఆవిడ చెప్పారు. సరేనమ్మా, ఇటువంటి మాటలు నాకు చెప్తున్నావు కదా, హౌస్ మేట్స్కి చెప్తే కానీ నడు, హౌస్ మేట్స్తో మాట్లాడదాం, హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్తారు. హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తుంది అనమాట. సీత నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు సార్ అన్నట్టుగా సీత గురించి చెప్పారు. తర్వాత మిగతా హౌస్ మేట్స్ అందరికి కూడా అదే, నిఖిల్ అని పృథ్వీ అయితే నన్ను బాగా అర్థం చేసుకున్నారు. ఈ మధ్య యష్మి కూడా నన్ను కొంచెం బాగానే అర్థం చేసుకుంది. ప్రారంభ నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు సార్ తను యాక్చువల్గా అని చెప్పేసి విష్ణుప్రియ గురించి, సీత గురించి మొత్తం ఒక్కొక్కరి గురించి ఒకటి చెప్పుకుంటూ వస్తారు. చెప్పుకుని వచ్చిన తర్వాత సరేనమ్మా అయితేనని చెప్పేసి, సరే ఇక్కడ నీకు ఈ బోర్డు మీద మహాతాళి అని చెప్పేసి పెడుతున్నాను, ఏ ఫుడ్కి అంటే ఏ ఫుడ్కి దగ్గరగా ఎవరు ఉంటారన్నది కొంచెం చెప్పమ్మా అంటారు. పెద్దగా ఏమీ ఇవ్వలేదు, నెగిటివ్ పాజిటివ్ చెప్పండి అన్నట్టుగా కూడా పెద్దగా లేవు కాబట్టి జస్ట్ ఒకటి రెండు చెప్తాను. ఇందులో ఏంటంటే 9కి ఏమో అప్పడం ఇస్తుంది. అప్పడం అంటే వెంటనే ఇరిగిపోవడం, అంటే ఏది కూడా పూర్తిగా అర్థం చేసుకోదు ఆ మీనింగ్ వచ్చేటట్టు అనమాట. గేమ్లో పెద్ద ఫోకస్ లేదు, జస్ట్ ఇలా పట్టుకున్న వెంటనే ఇరిగిపోతుంది అన్నట్టుగా జస్ట్ ఏదో ఆ సింబాలిక్గా చెప్పాలని చెప్పారు. పెద్దగా గేమ్ మీద ఫోకస్ పెట్టదు కాబట్టి పెట్టాలన్నట్టుగా ఏదో చెప్తారు. తర్వాత ఆవకాయ అన్నం మీద ఆవకాయ ఏదో ఉంటుంది, ఆవకాయలాగే మండుతూ ఉంటుంది. మన యష్మి ఒక్కోసారి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు, ఒకసారి బాగానే ఉంటుంది అన్నట్టుగా చెప్తారు. నిఖిల్కి ఏమి ఇవ్వాలో నాకు అర్థం అవ్వట్లేదు, చివరిగా అన్నం నేను ఇస్తానని చెప్పేసి అందరికీ అవసరం నిఖిల్ అవసరం అంటే అన్నం అందరికీ అవసరం అన్నట్టుగా అలా కొన్ని పాజిటివ్ పాయింట్లు మన పృథ్వీ గురించి నిఖిల్ గురించి చెప్తుంది. మిగతా వాళ్ళు పెద్ద నెగిటివ్ పాయింట్స్ చెప్పడానికి కూడా పెద్దగా ఏం చెప్పదు ఆవిడ. సో ఈ రోజుతో ఈ ఈ డిస్కషన్తో ఈ ఎపిసోడ్ని ఎండ్ చేశారు. సరే అమ్మ, బాయ్ అమ్మ, నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా అన్నట్టుగా సోనియా గారికి నాగార్జున గారు చెప్తారు. ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. చివరిగా నాగార్జున గారు ఏం చెప్తారంటే, మీ ఓటింగ్ అంటే మీ ఫేవరెట్ హౌస్ మేట్స్ ఎవరున్నారో మీ ఫేవరెట్ హౌస్ మేట్స్కి ఓట్లు వేసుకోండి, ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, బాయ్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అంటే సలహాల్లో నేను ఇస్తాను తప్ప సలహాలు అయితే నేను తీసుకోను, నాకు అన్నీ తెలుసు అన్న యాటిట్యూడ్తోనే ఆవిడ ఉంటారని, ఆవిడ బయట లోపల అదే క్యారెక్టర్తో ఉంటానని ఆవిడ చెప్పినారు. కాబట్టి ఇంక సోనియా గారు అయితే మారే అవకాశం లేదు. అంటే బిగ్ బాస్ షో ద్వారా ఆవిడ ఏదో నేర్చుకుందాం అని అనుకున్నది, నేర్చుకోవడానికి ఇంకేమీ లేదు. ఆవిడ యాక్చువల్గా ఏంటంటే ఆవిడ మైండ్ సెట్తో ఆవిడ అనుకుంది ఏంటంటే తను ఎలా ఉంటానో తనకు తెలుసు. బయటకు వచ్చిన తర్వాత వీడియో చూసి షాక్ అయినంత అయితే ఆవిడ లేదు, అంటే మనం అనుకునేంత అయితే లేదు. అన్నీ తెలిసే మాట్లాడుతున్నానన్న ఫీలింగ్తోనే ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ పెద్దగా ఫీల్ అవ్వలేదు. నా క్యారెక్టర్ ఇదే అన్నట్టుగా, అంటే తన బిహేవియర్ ఇదే అన్నట్టుగా తనకు తెలుసు. అంటే ఎదుటోళ్ళతో ఇలాగే మాట్లాడతానన్న విషయం ఆవిడకి అర్థమైంది కాబట్టి అందులో ఆవిడ పెద్దగా ప్రోమో చూసిన తర్వాత కూడా వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కూడా తను ఫీల్ అయ్యానన్నట్టుగా తను ఫీల్ అవ్వలేదు. సో అంచేత ఏంటంటే ఈరోజు నాగార్జున గారు ఇంకో మాట అన్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి, నా నెక్స్ట్ ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందట ఈ వీక్. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.